మద్దూరు విలేజ్. మీ పేరేంటండి? పుల్లారెడ్డి. ఇప్పుడు గత ప్రభుత్వంలో శాంతి భద్రతల కంటే ఇప్పుడు శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. జగన్ గారి పరిపాలనలో చాలా రాజకీయ హత్యలు జరిగాయి కదా! ఇప్పుడు అవి బాగలేవు, లాడర్ సరిగ్గా లేదు, నేను ఢిల్లీ వెళ్ళి పోరాటం చేస్తా అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఆయన ఊరికే దొంగ దొంగ కథలు చెప్తుంటాడు అంతే మేడం, ఏం లేదు. ఆయన అంతా ఖచ్చితంగా రాజకీయాలు చేస్తాడు. గత ప్రభుత్వంలో ప్రజలకి స్వేచ్ఛగా వచ్చి మాట్లాడే హక్కు లేదు కదా! ఇప్పుడు వాళ్ళు ప్రశ్నించే హక్కు కూడా బాబు గారు కల్పించారు కదా! దాని మీద మీ అభిప్రాయం అండి? బాబు గారిది మంచి పరిపాలన బాగా చేస్తాడు, అందరికీ బాగా చేస్తాడు మేడం. గత ప్రభుత్వంలో చెట్టు నీరు చేసిన బిల్లులు ఇంతవరకు రాలేదు. ఆయన జగన్ గారు ఎవరు అన్ని పక్కన పెట్టి కోర్టు పోయినా రాలేదు, కంటెంప్ట్ చేసినా కానీ ఇంతవరకు రాలేదు. ఈ బాబు గారి పరిపాలనలో చాలా గంజాయి, డ్రగ్స్, మహిళలపై దాడులు అలా జరిగాయి కదా! ఈ ప్రభుత్వం వచ్చాక కొంచెం కొంచెంగా అరికడుతున్నారు కదా! దాని మీద మీ అభిప్రాయం? ఏం జరగవు మేడం. చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్లో స్ట్రిక్ట్ మెయింటైన్ చేస్తాడు. గంజాయి కాదు అవన్నీ అరికడతాడు. చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉండి ప్రజలు ఓటేసినారు. ఓకే, థ్యాంక్ యూ. ఏంటండి? నా పేరు శంకరయ్య మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? నంద్యాల డిస్టిక్ పాండ్యం మండలం నుంచి వచ్చాను మేడం. గత ప్రభుత్వంలో కంటే శాంతి భద్రతలు ఇప్పుడు ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయి మేడం. ఇప్పుడు గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు చాలా బాగున్నాయి. ఏదన్నా ఒక చిన్న కంప్లైంట్ ఇచ్చినా లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. కొంత అధికారులు కూడా ఎమర్జెన్సీగా వచ్చి వాటి సమస్య పరిష్కారం కోసము ప్రయత్నాలు చేస్తున్నారు మేడం. గత ప్రభుత్వంలో మహిళలపై దాడులు, ఈ గంజాయి, డ్రగ్స్ ఇలాంటివి బాగా వ్యాపారం చేసేవాళ్ళు కదా! ఈ ప్రభుత్వం వచ్చాక కొంచెం కొంచెంగా అరిగడుతున్నారు కదా! దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు మేడం వచ్చి అంతా ఒక 2 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, కానీ మొదలు పెట్టారు. ఇప్పటికే ఒక 30% సక్సెస్ఫుల్గా ఉన్నారు. రాబోయే కాలంలో 100%, అంటే కేవలం ఇంకొక 3-4 నెలల లోపలనే 100% సక్సెస్ఫుల్ చేయగలుగుతాడు చంద్రబాబు నాయుడు అనేది ప్రజలకు పూర్తి విశ్వాసంతో ఉన్నారు మేడం. గత ప్రభుత్వంలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదు కదా బయటకు వచ్చి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడి ప్రశ్నించే స్వేచ్ఛని ఇచ్చారు కదా బాబు గారు. మీకు ఎలా అనిపిస్తుంది అలా? చాలా సంతోషంగా ఉంది మేడం. దాని వరకు అప్పుడు మీడియా వాళ్ళకి కానీ ప్రజలకు కానీ ఎవరన్నా ఎదిరించి అడిగితే వాళ్ళని తీసుకుపోయి అక్రమ కేసులు పెట్టి కొట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు అలాంటివన్నీ వాటి గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. మీ సమస్య ఏదన్నా డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యే గారికి కానీ, ఎంపీ గారికి కానీ, మినిస్టర్ గారు కానీ చెప్పొచ్చు అని చెప్పి స్వేచ్ఛా భావం కలిగించాడు మేడం. గత ప్రభుత్వంలో బ్రిటిష్ పాలన కన్నా ఘోరంగా ఉన్నది. ఇప్పుడు చాలా మన ప్రభుత్వము చాలా 100% గ్యారంటీగా చేయగలుగుతారనే ఒక కాన్ఫిడెంట్లో ఉన్నారు మేడం. జగన్ గారి పాలనలో చాలా రాజకీయ హత్యలు జరిగాయి కదా! ప్రస్తుతం ఆయన ఈ లా ఆర్డర్ సరిగ్గా లేదని జగన్ గారు ఢిల్లీ వెళ్ళి పోరాటం చేస్తా, ధర్నా చేస్తా అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఆయనే లా అండ్ ఆర్డర్ను అంతా లేకుండా చేసినాడు కాబట్టి ఇప్పుడు నా విధంగానే వీళ్ళు కూడా చేస్తారేమో అనే ఒక భావనలో ఉన్నాడు మేడం. అంటే దీనికి సింపుల్గా ఏం చెప్పాలంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ లోకంలో చీకటి అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నాడు మేడం. ఓకే, థ్యాంక్ యూ. పవన్, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ప్రస్తుతం శాంతి భద్రతలు అన్నీ బాగా చేస్తున్నారు కదా! దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అన్నీ విచ్చలవిడిగా ఇంతకుముందు ప్రతి ఒక్కసాట కొట్లాటలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి జరుగుతున్నాయి మేడం. ఈరోజు మన చంద్రబాబు వచ్చినాక ఎక్కడెక్కడ ట్రాఫిక్ లేకుండా, ఇబ్బంది లేకుండా, మీరు అరగంట లేట్ అయినా పర్వాలేదు, ఈరోజు మనం సచివాలయానికి పోవాలంటే రైతులను ఇబ్బంది పెట్టకుండా, మీరు ఏ విధంగా అయినా ట్రాఫిక్ ఆపకుండా ఇబ్బంది పెట్టకుండా రైతులను వెళ్ళనియండి, ఒక అరగంట పర్వాలేదు అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు ఈరోజు. ఆ రోజు జగన్ ఉన్న ప్రభుత్వంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్లు, ఎక్కడ చూసిన ఇబ్బంది పెడుతున్నాడు రైతులకు, పొలాలకు పోకుండా, ఎక్కడికి పోకుండా. ఈరోజు చంద్రబాబు ఎక్కినాక ఎక్కడ ఇబ్బంది లేకుండా జనాలు ఇబ్బంది పెట్టమని చెప్పి ప్రతి ఒక్కటి అందరికీ చెప్తున్నారు. పోలీస్ వ్యవస్థకు అయితే ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు మేడం. ఈరోజు అమరావతి కలకల్లాడుతుంది. ఇవాళ రైతులంతా ఆనందంతో ఉన్నారు. ఇవాళ కేంద్రం కూడా బాగా నిధులు ఇచ్చి బాగా సహకరించాలని, పోలవరం అయితేమి, ఎలుగొండ అయితేమి అన్నీ ఖచ్చితంగా చేపిస్తానని చెప్తున్నాడు మేడం. ఈరోజు ఖచ్చితంగా చేస్తాడు, నెరవేరుస్తాడు, అందులో ఇబ్బందే లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంటు ఇబ్బంది లేకుండా చేస్తుంది మేడం. గత ప్రభుత్వంలో ప్రజలకి స్వేచ్ఛగా బయటకు వచ్చి మాట్లాడే, ప్రశ్నించే హక్కు లేదు. ప్రజెంట్ ఇప్పుడు మాట్లాడగలుగుతున్నారు, స్వేచ్ఛగా ఉంది కదా! దాని మీద మీ అభిప్రాయం? ఎక్కడుంది మేడం? ఇంతకుముందు ఏదైనా వచ్చి బయటకు వచ్చే కేసులు, ఇబ్బందులు పెట్టడము. ఈరోజు ఎక్కడ లేదు, ఇచ్చలు బ్రహ్మాండంగా ఎక్కడ తిన్నా ఇబ్బంది లేకుండా పోలీసులకు చెప్పి ఇబ్బంది లేకుండా చేయండి. వచ్చిన రైతులకు ఎక్కడ వచ్చిన ఆఫీసుల కాడికి వచ్చినా మీరు ఖచ్చితంగా చేసి చెప్పండి అని ఖచ్చితంగా చెప్తున్నాం మేడం. ఈరోజు ఇబ్బందే లేదు, చంద్రబాబు పరిపాలనలో ఇబ్బందే లేదు.
గత ప్రభుత్వంలో రాజకీయ హత్యలు చాలా జరిగాయి. ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రాలో లా ఆర్డర్ సరిగ్గా లేదని జగన్ గారు ఢిల్లీకి వెళ్ళి పోరాటం చేస్తా అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఈ రోజు ఎక్కడ పడినా ఆ రోజు హత్యలు చేపిస్తే ఈరోజు చంద్రబాబు ఎక్కడ పడినా ఏమి ఇబ్బంది లేదని ప్రతి ఒక్కరు చెబుతున్నాడు. ఎక్కడ ఏమి అనగాకండి. మీరు వాళ్ళు ఆ రోజు మామూలుగా మేము హింసించి చెప్పినారు. ఈరోజు మీరేం చేయకండి, మనం అందరితో బాగుండాలా, ప్రజల్లోకి పోవాలా, అన్నీ బాగా పనులు చేపించాలని ప్రతి ఒక్కటి చేస్తున్నాం. గత ప్రభుత్వంలో మహిళలపై దాడులు జరిగాయి. ఇక్కడ ఇప్పుడు గంజాయి ఇవన్నీ అప్పుడు జరిగాయి కదా. ప్రజెంట్ వాళ్ళు ఇవన్నీ అరికడుతున్నారు కదా. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు అన్ని ఇబ్బంది లేకుండా అన్ని అరికడతాము, ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్తుండ్రు హోంశాఖ మంత్రి గారు. అందరు ఇబ్బంది లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, హాయ్, మీ పేరు? నా పేరు గోపి. ఎక్కడి నుంచి వచ్చారు? తెనాలండి. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది సార్ శాంతి భద్రతలు? శాంతి భద్రతలు అంటే నెల రోజుల్లో అప్పుడే ఏం తెలుస్తుంది? అంటే వాళ్ళు కొన్ని గంజాయి, ఆడపిల్లల మీద హత్యలు అవన్నీ ఒక్కోటిగా అరికడుతున్నారు కదా. మీకు ఎలా అనిపిస్తుంది? మంచిది చేయాలి కదా. ఫస్ట్ కావాల్సింది ఏంది? రాష్ట్రానికి శాంతి భద్రతలు కావాలా లేదా? అవునా కదా. ఫస్ట్ అది వచ్చిన తర్వాత మిగతా వాటిని ఇచ్చేసి పర్సనల్ గొడవలు ఏదో పెట్టుకుని చచ్చిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ధర్నాలు చేయటం. ఈయన 3 రోజులకి వెళ్ళిపోయి ఈయన మూలాన్ని నష్టపోయిన వాళ్ళం కోట్ల మంది ఉన్నాం. మాకందరికి న్యాయం చేయమనండి. ఆయన వల్ల నేను ఒక్కడనే 3 కోట్ల వర్కులు కోల్పోయా. 50 లక్షలు పోయినాయి నాకు. 80 లక్షలు పేమెంట్ లాగుండే 5 సంవత్సరాల నుంచి. మాకు అందరికి న్యాయం చేయమనండి. ఆయన ప్రజావేదిక కోలుకొట్టి అమ్మవారి టెంపుల్ సైట్ ఉంది ఆయన ఇంటి పక్కనే, అక్కడ తీసుకొచ్చి పడేసాడు వాళ్ళందరినీ. ఇప్పటికీ నాకు 15 లక్షలు బిల్లు రావాలి అమ్మవారి టెంపుల్ది, నక్షత్రవనం అని. అట్లాంటివన్నీ మా బోటి వాళ్ళు క్లియర్ చేసి ఆయన రోడ్డు మీదకి వచ్చి నీతులు మాట్లాడమన్నాడు. ఆయన జనాలకి చేయాల్సిన నీతులు చేయకుండా ఏదో చెబితే అట్టాగా 5 సంవత్సరాలు ప్యాలెస్లో పడుకుని ఇవాళ రోడ్డు మీదకి వచ్చి అన్యాయం జరిగిపోతుంది, వాళ్ళకి జరిగింది, ఇలా జరిగింది అంటే అట్టాగు. 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎమ్మెల్యేలు ఏం చేశారు, ఈయన ఏం చేశాడు, ఈయన సలహాదారులు ఏం చేశారు, అవన్నీ పరిశీలించి ఒకసారి ఫైళ్ళు బయట తీసుకోమనండి. ఆయన ఎంతమందికి అన్యాయం జరిగింది ముందు వీళ్ళందరికీ న్యాయం చేసి అప్పుడు ఆయన నీతులు మాట్లాడమని. గత ప్రభుత్వంలో ప్రజలకి మాట్లాడే స్వేచ్ఛ అలా లేదు కదా. ఈ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు హక్కుల కోసం చెప్తున్నారు కదా, మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చేస్తారండి, వరుసగా చేసుకుంటూ రావాలి కదా. ఒకేసారి 1,00,000 మంది వచ్చేసి మేము ఇచ్చేసాము. 1,00,000 మంది వస్తే ఒకేసారి పరిష్కారం కావుగా, ఒకటి చేసుకుంటూ రావాలిగా. డిపార్ట్మెంట్లో ఉంటాయి, కన్సల్ట్ డిపార్ట్మెంట్కి పంపించాలి. ఇప్పుడు నాకుండే ఎండోమెంట్లో ప్రాబ్లం ఉంది, ఎండోమెంట్కి పంపించాలి, లేకపోతే టెంపుల్కి పంపించాలి. అక్కడి నుంచి రావాలి కదా. ఇవాళ ఇచ్చేయగానే పరిష్కారం అయిపోదుగా. గత ప్రభుత్వంలో రాజకీయ హత్యలు బాగా జరిగాయి కదా. ఈ ప్రభుత్వం వచ్చాక ఆర్డర్ సరిగ్గా లేదు, నేను ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తా అంటున్నారు జగన్ గారు. దాని మీద మీ అభిప్రాయం? ముందు వాళ్ళ బాబాయిని చంపిన కేసు బయటికి తీయమన్నాడు. ఆ దోషులు ఎవరు శిక్షించి ఏంటి దాదాపు 15 మంది 12 మంది దాకా ఎస్సీ ఎస్టీలని రోడ్డు మీద పడేసి చంపారు. ఒక ఎమ్మెల్సీ డోర్ డెలివరీ ఇచ్చారు కార్ డ్రైవర్ని. ఇవన్నీ తేల్చి తర్వాత ఇప్పుడు లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడమన్నాడు. ముందు ఆయన వెనకమాల ఉన్న నలుపంత కడుక్కుని ఎదుటోళ్ళ గురించి మాట్లాడడం. ఇప్పుడు ఎవరైనా సరే మనం పలుక్కున్నా పలుక్కోపోయినా సొంత బాబాయ్ అంటే రోడ్డు మీద వెళ్తుంటే గొడవ పడుతుంటే వెళ్ళి అడ్డుపడతాం. అట్లాంటిది మీ బాబాయ్ని మీ ఇంట్లోనే హత్య చేస్తే దాన్ని తేల్చకుండా ఎదుటోళ్ళ మీద వేసి ఇంకేముంది అది ఇదని చెప్పి ఆయన పేపర్లు ఇంత రాసుకున్నారు. మరి అది తేల్చాలిగా. 5 సంవత్సరాల అధికారుల నుండి ఏం చేశారు? ముందు అది తేల్చి అప్పుడు మాట్లాడాలి, బాగుంటుంది. ఎదుటోడికి నీతులు చెప్పే ముందు కొంతన్నా మనం పాటించాలిగా. అందులో పబ్లిక్లో ఉండాలి, రాజకీయంగా ఉన్న మనిషివి ఎక్సీఎం మాట్లాడేటప్పుడు కొంచెం భాష బాగుండాలి. మొన్న వరకు పోలీసు ఆయనకి ఆయన నీతులు చెబుతున్నాడు. మరి 5 సంవత్సరాల నుంచి ఆ నీతులు ఏమైనాయి? పోస్ట్ ఫార్వర్డ్ చేస్తేనే ఉద్యోగులను సస్పెండ్ చేశారు, 80 ఏళ్ళ ముసలాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఆ రోజు ఎక్కడికి పోయిందమ్మా నీతి? నడి రోడ్డు మీద ఆడపిల్లని చంపేస్తే దిక్కులేదు. ఆ రోజు ఎక్కడికి పోయా, ఎక్కడ పడుకున్నా? ఇవాళ వచ్చి మాట్లాడితే చేసేది ప్రతిదీ 5 సంవత్సరాల్లో నష్టపోయిన వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం చేసి అప్పుడు మీరు మాట్లాడాలి. అది బాగుంటుంది. మీరు మాట్లాడేది వింటారు, జనం నమ్ముతారు. 5 సంవత్సరాలు ప్యాలెస్లో పడుకుని కేసులు పెట్టించి కొట్టించి ఇవాళ వచ్చి రోడ్డు మీదకి వచ్చేది నీతులు చేస్తే ఎవరు నమ్మే పరిస్థితిలో లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.